సతీ ఎవరో కొత్త అంకుల్ వచ్చారు చూడు. అయ్య బాబోయ్, ఇప్పుడు ఈయన వచ్చాడేంటి? నాన్నగారు లోపల ఉన్నారు అంకుల్. ఓ పాత అంకులేనా? రండి, వాట్ ఏ సర్ప్రైజ్. పకోడీ. సారీ బాబు గారు, ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాను. సార్ బీపీ టాబ్లెట్ తెమ్మంటారండి? గట్టిగా అడగరా. బీపీ టాబ్లెట్ తెమ్మంటారండి? తీసుకురా. నాకు కూడా ఒకటి. టీ అండి కాఫీ అండి? నేను అడిగింది టీ కాదు, టాబ్లెట్. వెళ్ళి తీసుకో. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎందుకు రా పిలిచారు? మీ మామయ్య గారు వచ్చారండి. ఆయన వచ్చారా? ఇప్పుడు ఎందుకు వచ్చారా? పక్కన ఆసిన్ గారు కూడా ఆడుకుంటున్నారండి. ఒక్క మంచి న్యూస్ అని చెప్పవే. ఆయన శుభ్లాకలు కూడా తీసుకొచ్చారండి. ఓ మంచి న్యూస్. హాసిని హాసిని హాసిని. పద్ధతి ప్రకారం మొదటి కార్డు మీకు ఇద్దామని. ఆ రావయాలుడు కూర్చో. బాగున్నావా? అసలు విషయం సరే, 3 చీమలు వరుసగా వెళ్తున్నాయి. ఫస్ట్ చీమ నా వెనకాల 2 చీమలు ఉన్నాయంది. సెకండ్ చీమ నా వెనకాల 1 చీమ ఉందంది. థర్డ్ చీమ నా వెనకాల కూడా 2 చీమలు ఉన్నాయంది. ఇది ఎలా కుదురుతుంది? అదెలా కుదురుతుంది? అదేగా నేను అడిగింది. బావగారు మీకు తెలుసా? అదే ఒకవేళ సర్కిల్లో తిరుగుతున్నాయేమో. సర్కిల్లో తిరిగితే సెకండ్ చీమ వెనకాల కూడా 2 చీమలు ఉండాలి కదా. అబ్బే, కదా. పోనీ నువ్వే చెప్పేమ్మా. చెప్పేనా? మూడో చీమ అబద్ధం చెప్పింది. బావగారు పప్పులో కాలేసామండి. చీమ అబద్ధం చెప్పిందట. వస్తాను బావగారు. ఓకే. వస్తానమ్మా, వస్తా. అయినా చీమ అబద్ధం చెప్పడం ఏమిటండి? సార్ బీపీ టాబ్లెట్. వద్దయ్యా, ఆ అమ్మాయి ఎవరో టాబ్లెట్ ఎక్కడ లేకుండానే బీపీ తగ్గించేసింది. అవును, ఆ అమ్మాయి ఎవరు బావగారు? తను నా ఫ్రెండ్ అంకుల్. ఎవరైతేనే మహాలక్ష్మిలో ఉంది కదా. వస్తాను బావగారు. వస్తానమ్మా, రండి. వస్తాను. ఏ టాబ్లెట్? బాబు గారు అవుట్.